అసలు బేబీ హార్ట్ బీట్ సడన్ గా 200కి వెళ్ళిపోయింది. ఇంత సిచ్యువేషన్ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, పెయిన్స్ నేను చచ్చిపోతాను అన్న సిచ్యువేషన్ లోకి నేను వచ్చేసాను. ఏడిపే తక్కువ తెలుసా, అసలు ఎట్లా అనిపించిందంటే అసలు ఎవ్వరు లేరు నా దగ్గరికి సపోర్ట్ చేయడానికి. మా హస్బెండ్ కూడా చాలా బాధపడ్డారు, అసలు చూడలేకపోయారు నన్ను ఆ సిచ్యువేషన్లో. సో మా మమ్మీ కూడా చాలా ఏడ్చేసింది అనమాట. చూపించారు అసలు అసలు అది అసలు మర్చిపోలేను అనమాట సిచ్యువేషన్. ఎంత తెల్లగా ఉన్నాడు. నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను బాబా పాప అని గెస్ చేయమంటే చాలా మంది బాబు అని గెస్ చేశారు, కొంతమంది ఎక్స్ట్రా కూడా చెప్పారు, గుర్తుపట్టి చెప్పారు. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి నాది నార్మలా సిజేరియనా, మరి నార్మల్ అయితే ఎంత అయింది, ఒకవేళ సిజేరియన్ అయితే ఎంత అవుతుంది అనేసి మొత్తం టోటల్గా చెప్తాను. అండ్ మరి అసలు నాకు అసలు డెలివరీ ఎలా జరిగింది మొత్తం ప్రాసెస్ డీటెయిల్గా మీకోసం చెప్తారనమాట. సో ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ అమ్మాయికి యూజ్ అవుతుంది అన్న విషయంతోనే చెప్తున్నాను అండ్ చేస్తున్నాను కూడా. ఎందుకంటే నాకు తెలీదు, అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే ఒక ఐడియా వస్తుంది, కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా కష్టంగా ఉంటుంది. సో నేను చెప్పే కొన్ని చిన్న టిప్స్ అయినా మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ యూస్ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఓపిక ఉంటేనే చూడండి. 2x స్పీడ్లో పెట్టైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ మన్నించండి. ఫస్ట్ వచ్చేసి నా అసలు ప్రాసెస్ అంతా చెప్తాను అనమాట. నేను మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అనౌన్స్ చేసిందే 8th మంత్లో. సో నాకు అప్పుడే 8th మంత్ ఎండింగ్ అనమాట. సో అప్పటి వరకు మేము ఇంకొక హాస్పిటల్లో, అంటే హాస్పిటల్ పేరు కూడా చెప్తున్నాను, ఖమ్మంలో రవి హాస్పిటల్, అందులో ఓన్లీ చెకప్లే చేస్తారనమాట మేడం. సో అక్కడ నుండి 8th మంత్ వరకు చూపించుకున్నాం. 8th మంత్ ఎండింగ్లో ఏమైందంటే మరి డెలివరీకి వేరే దగ్గరికి వెళ్ళారు అనేసి మేమైతే బిలీఫ్ దగ్గరికి వెళ్ళామంట అనమాట. సో బిలీఫ్లో ఏంటంటే చెక్ చేశారు మొత్తం, ఓకే 1 మంత్ చూపించుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ వీడియోలో, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను డెలివరీకి. సో 9th మంత్ తగిలింది అనేసి వచ్చాను. 9th మంత్ తగిలిన తర్వాత ఒక 10 డేస్లోనే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో 27th కాదు 26th రమ్మన్నారు. మాకేంటంటే 26th వీలు కాలేదనమాట. సో వెళ్ళడానికి 27th వెళ్ళాము. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, హాస్పిటల్కి వెళ్తున్నాము, లేట్ అయింది, మొత్తం ఆ రోజంతా నా దరిద్రం అన్నట్టు అయింది కదా. సో సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. సో 27th వెళ్ళినప్పుడు అక్కడ కూడా లేట్ అయింది, సేమ్ షార్ట్ వీడియోలో చెప్పినట్టే చాలా లేట్ అయింది. మేడం అక్కడ బిలీఫ్లో ఏంటంటే ఇద్దరు మేడమ్స్ చూస్తారు. ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి మొత్తం హార్ట్ బీట్ చూపించుకొని, మళ్ళీ తర్వాత స్కానింగ్ దగ్గరికి వెళ్ళి, తర్వాత శృతి మూవ తెలుసు కదా అందరికీ, ఆ మేడంని కలుస్తాం అనమాట. సో ఆ మేడం మొత్తం చెప్తారు. లాస్ట్కి ఫైనల్గా 6కో 7కో వెళ్ళాం మేడం దగ్గరికి. మేడం కూడా ఓటీ ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో 6కో 7కో వెళ్ళాం మేడం దగ్గరికి. 6కో 7కో వెళ్ళిన తర్వాత మేడం చెక్ చేశారు, ఓకే పెయిన్స్ వస్తే రండమ్మా, లేకపోతే ఇచ్చిన డేట్కి రమ్మండి అని అయితే చెప్పారనమాట. సో ఏం చేసామంటే మేము స్టార్ట్ అయ్యాము, ఆటోలోనే వస్తున్నాం. అసలు సివియర్ బ్యాక్ పెయిన్, అసలు ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. సరే ఏంటి బ్యాక్ పెయిన్ వస్తుంది సడన్గా అంటే, నాకు అసలు డ్యూ డేట్ 20 ఉంది, April 20, కానీ నాకు పెయిన్ స్టార్ట్ అయింది 27th. అది కూడా ఫాల్స్ పెయిన్స్ అనుకున్నాను నేను. ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. సో ఫస్ట్ మమ్మీకి చెప్పాను, మమ్మీ బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది ఏంటి అంటే, ఇంకా తగ్గిపోతుంది, హాస్పిటల్లో నిలబడి కూర్చొని లేట్ అయింది కదా, దానివల్ల ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏం తగ్గిపోతుంది అని అనుకున్నాం. ఇక ఇంటికి వచ్చాము, కొంచెం వేడి నీళ్ళతో బాతింగ్ చేశాను, కొంచెం పర్లేదు అనిపించింది, కానీ ఇంకా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. అసలు ఎప్పుడు రానంత బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అనమాట. సో ఏం ఈరోజు చూద్దాం అనేసి నైట్ అంతా ఉన్నాను. నైట్ కూడా బాగా పెయిన్స్ వచ్చాయి, ఓన్లీ బ్యాక్ పెయిన్ వచ్చింది. సో 2 నుండి బాగా సివియర్ అయిందనమాట. సో ఎంత అంటే అసలు బ్యాక్ ఇరిగిపోతుందేమో అన్నట్టు అనిపించింది, బాగా పెయిన్ వచ్చింది. సో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక 5కి లేచాను, తట్టుకోలేక మార్నింగ్ 5కి లేచి ఇక బ్యాక్ పెయిన్ వస్తుంటే కాసేపు వాకింగ్ చేద్దాం, నాకు అసలు ఓపిక లేదు, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అనేసి నాకు నేనే రియలైజేషన్ అయ్యి కొంచెం మోటివేట్ అయ్యి వాకింగ్ చేస్తాను స్టార్ట్ చేశాను. ఇక వాకింగ్ చేస్తుంటే ఇక పొట్టాలు ఉంటుంది కదా ముందు బెల్లీలో కింద బాగా పెయిన్ వస్తుంది అనమాట. సో బ్యాక్ నుండి మొత్తం పెయిన్ వస్తుంది, ఓన్లీ 10 minutes గ్యాప్ వస్తుంది, 5 minutes దాకా పెయిన్ వస్తుంది. ఇదేంటి అని మళ్ళీ మమ్మీకి చెప్తే, ఒకవేళ వస్తున్నాయేమో చూద్దాం, మరి ఫాల్స్ పెయిన్స్ కూడా కావచ్చు, చూద్దాం ఇవాళ మొత్తం, మళ్ళీ తొందరగా వెళ్తే వాళ్ళు హడావిడి పెట్టేసి మళ్ళీ కంగారు పెడతారు, సో కొంచెం చూద్దాం అనేసి నేను కూడా ఓకేలే అనుకొని తట్టుకున్నా. ఎలా పెయిన్ వస్తుందంటే ఇక అసలు 10 minutes గ్యాప్ వస్తుంది, కానీ పెయిన్ వస్తే మాత్రం 5 minutes ఘోరంగా ఉంటుంది. అసలు తట్టుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. సరే ఓకేలే అనుకుంటా మార్నింగ్ టిఫిన్ చేశాను. నెక్స్ట్ ఆ రోజు ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే కాబట్టి మంచిగా మళ్ళీ హెడ్ బాత్ చేసి నమాజ్ చేసుకున్నాను. మంచిగా ఓకే మధ్యాహ్నం పడుకుందాం అనేసి పడుకున్నాను, కొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ కూడా కొంచెం నార్మల్గా అనిపించింది, ఇక ఉన్న పెయిన్ కన్నా కొంచెం హెవీ అనిపించింది. అంటే ఇక నెక్స్ట్ ఎంత
మసాజ్ చేస్తున్నా అసలు నొప్పి అసలు తగ్గట్లేదు. ఇక నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మో ఇక నేను ఉండలేనేమో, ఇక నేను తట్టుకోలేమో, నేను చచ్చిపోతానేమో అన్నంత పెయిన్ వచ్చిందనమాట. సో ఎవ్రీ మదర్ యొక్క వాల్యూ తను మదర్ అయితంటేనే తెలుస్తుంది కదా. నిజంగా నాకు ఎంత మా మమ్మీ మీద ఉన్న రెస్పెక్ట్ అంత పెరిగిపోయింది. అమ్మో నేనే తట్టుకోలేకపోయాను. ఇక ఏంటంటే ఇక లాస్ట్కి 7-8 అవుతుంది. ఇక అసలు సివియర్ అయిపోయింది. ఇక ఎట్లా అంటే కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. సో ఇక ఇది డెలివరీ పెయిన్సే, ఇక వెళ్ళిపోదాం అనేసి ఇక మా హస్బెండ్కి కాల్ చేస్తే వెంటనే కార్ వేసుకొని వచ్చారనమాట. సో ఇక అప్పటికప్పుడు ఇక నేను ఏం ప్యాక్ చేసుకోలేదు, ఎందుకంటే నా డ్యూ డేట్ April 20 ఉంది. ఇక్కడేమో పెయిన్స్ ఓన్లీ March 27 నుండే స్టార్ట్ అవుతున్నాయి. అదేంటి అనేసి నేను చిన్నగా ప్యాక్ చేసుకుందాం, ఓకే ప్యాక్ చేసుకునేటప్పుడు మన సబ్స్క్రైబర్స్కి మంచిగా ఒక వీడియో కూడా చేద్దాం అనేసి నేను చాలా అనుకున్నాను. కానీ అప్పటికప్పుడు సడన్గా అయిపోయింది. సో ఏంటంటే ఇక ఫాస్ట్గా ఇక మా మమ్మీ ఉన్నట్టు ప్యాక్ చేసేసింది. సో ప్యాక్ చేసిన తర్వాత వెంటనే ఇక మా హస్బెండ్ వచ్చారన్నారు కదా, కార్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. సో అంబులెన్స్కి ఏం కాల్ చేయలేదు, జస్ట్ మన కార్ అనేసి వెళ్ళిపోయాయి అనమాట. సో 10:30 అయింది. 10:30 అయిన తర్వాత అక్కడ ఎవరు ఒక్క మేడమే ఉన్నారు. సో ఈ మేడం ఎవరు ఉండరు అనమాట, సో మూవా మేడం ఎవరు ఉండరు. సో నర్సులు ఉన్నారు, చాలా మంది నర్సులు ఉన్నారు. ఇక చెక్ చేశారు, హార్ట్ బీట్ చూసారు, బీపీ చూసారు, ఓకే అన్నారు. అండ్ నెక్స్ట్ కాంట్రాక్షన్స్ అవుతున్నాయి. కాంట్రాక్షన్స్ అంటే మీరు అసలు భయపడకండి, ఎందుకంటే కాంట్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనం పొట్టలో ఉన్నప్పుడు బేబీ కిక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి హెడ్ తగులుతూ ఉంటుంది, అందరికి ఐడియానే ఉంటుంది. సో కాంట్రాక్షన్స్ అంటే ఈసారి హెడ్ కొంచెం పైకి ఇలా లేచినప్పుడు తగిలినప్పుడు పెయిన్ అనేది ఇంకెక్కువ వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు మీరు ఎవరు కంగారు పడకండి. సో అదే కాంట్రాక్షన్ అంటారు, ఇది కూడా డెలివరీకి ఛాన్స్ ఉండబోయేదే అనమాట. సో దానికైతే కంగారు పడకండి. నేనైతే చాలా కంగారు పడ్డాను. సో ఒక నర్సు ఏం కదమ్మా ఇలాగే అవుతాయి అని చెప్తే ఓకే ఫ్రీ అయ్యాను అనమాట. సో బీపీ కూడా నార్మల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటంటే, మీరు ఏ డెలివరీ అయినా, అటు సి సెక్షన్ అయినా ఇటువైపు నార్మల్ అయినా కూడా ఏదైనా కూడా డిపెండ్ అవ్వాల్సింది మీ సెల్ఫ్, అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెలే బాగా ఉండాలన్నమాట. సో వీళ్ళున్నారు ధైర్యం చెప్పడానికి, వాళ్ళున్నారు ధైర్యం చెప్పడానికి, ఇంకెవరైనా ఉంటే బాగు, వాళ్ళు వస్తే బాగు, వీళ్ళు వస్తే బాగు, నా దగ్గర ఎవరు లేరు అన్న సిచ్యువేషను ఎలా అంటే మీ దగ్గర అసలు ఆలోచన అస్సలు ఉండకూడదు. లేదు నేను నా బేబీ ఇక మేమిద్దరమే ఉన్నాం, మాకు ఎవ్వరు వద్దు, ఫస్ట్ మేమిద్దరం జాగ్రత్తగా ఉంటే చాలు. సో మన సెల్ఫ్గా మనం ఉండాలన్నమాట. సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కావాలి, ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడు నా పక్కన వీళ్ళు ఉంటే బాగు, వీళ్ళు ఉంటే బాగు, కొంచెం ధైర్యం ఉండడానికి అనుకోవడానికి అసలు ఏమి ఉండదు. సో మీరిద్దరే ఉంటారు. మీ బేబీ కోసం మీరైతే ఎంత, మా బేబీ వాయిస్ని పడుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పక్కాగా మీ దగ్గర ఉండాలి, పక్కాగా నేను అదే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యాజువాలిటీ రూమ్కి వెళ్ళాము, బీపీ చెక్ చేసాము, మొత్తం అయిపోయింది, నార్మల్గా ఉంది అన్నారు. ఓకే నార్మల్ అవుతుంది, నో ప్రాబ్లం అనేసి ఫస్ట్ అయితే ఒక నమ్మకం అంటే ఒక రిలీఫ్ టైప్ ఒకటి చెప్పారనమాట. సో నాకైతే ఓకే అనిపించింది. కానీ అది కూడా నార్మల్ అవ్వాలి అంటే ఓన్లీ మీరు పెట్టుకున్న దాని మీద, అంటే మీరు చూపించే కాన్ఫిడెన్స్ లెవెల్ మీదే ఉంటుంది అనమాట. సో మీకు నార్మల్ అవ్వాలన్నా సి సెక్షన్ అవ్వాలన్నా అనేసి. సో ఆ రోజు వాళ్ళు చెక్ చేసేసరికి 11:30, 12 అవుతుంది. ఇక ఒక రూమ్ ఇచ్చారు మాకు, ఒక బెడ్ ఇచ్చారు. మేము అక్కడే వెంటనే అక్కడ ఏంటంటే 17,000 కట్టించుకున్నారు, అప్పటికప్పుడు కట్టించుకోవాలన్నమాట. సో కట్టించుకున్నారు. నెక్స్ట్ బిల్ పేమెంట్ అయిపోయింది, అప్పుడు రూమ్ ఇచ్చారు, బెడ్ ఇచ్చారు. సో అప్పుడు మేము వెళ్ళి అక్కడ ఉన్నాం అనమాట. సో ఇక ఫస్ట్ ఏంటంటే ముందు మనీ కట్టేసేయాలి, మనీ కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా. సో నేను మొత్తం చెప్తున్నాను అనమాట. సో అలా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాము. ఓకే బాగుంది, రూమ్ అంతా నైస్ అనిపించింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక నర్సే ఉంటారనమాట. సో నైట్ కూడా నేను మొత్తం పెయిన్సే, నాకు అసలు ఎలా అంటే అసలు బాగా పెయిన్స్ వస్తున్నాయి, ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అన్నట్టుంది, ఎవరు డాక్టర్స్ లేరు. అంటే సిచ్యువేషన్ అక్కడ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వచ్చేటోళ్ళు, కానీ నాకు నార్మల్ పెయిన్స్ వస్తున్నాయి కదా, సో తను పెయిన్స్ తీయనియండి అనేసి చెప్పారనమాట. కాంట్రాక్షన్స్ అవుతున్నాయి, 10 minutes ఇంక్రీజ్ అయిందనమాట, 5 minutes అవుతుంది. నెక్స్ట్ ఇక వచ్చే గ్యాప్ వచ్చేసి 10 minutes దాకా ఎక్కువైపోతుంది. సో ఎక్కువైపోతుంది, ఇదేదో కొంచెం బాగా పెయిన్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. సో నర్సు చెప్తే తీసుకెళ్ళారు. సో ఇంకా నీకు టైం ఉందమ్మా, ఇంకా టైం పడుతుంది, నీ ఒకవేళ ఉమ్మనీరు పడితే చెప్పు అని అయితే అన్నారనమాట. సో ఉమ్మనీరు నాకు పడట్లేదు. సో ఏం చేశారంటే అలా నైట్ అంతా ఉన్నాను. నైట్ అంతా ఉన్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఒక మేడం వచ్చేసి చూసారనమాట. సో తనకి పెయిన్స్ ఇండ్యూస్ చేయండి అని చెప్పారు. ఇక క్యాన్లా పెట్టారు, ఇక పెయిన్స్ ఇండ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ డోస్ మొత్తం 4 డోసులు అనమాట. సో ఫస్ట్ డోస్ అయితే ఇచ్చేసారు. ఇక అక్కడ నుండి ఇక పెయిన్స్ ఇక ఎక్కువ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను తినను కూడా తినలేదు, ఏం తినబుద్ధి కాలేదు అసలు. ఇక మా మమ్మీ తినిపిస్తా అన్నా కూడా నాకు అసలు నాకు ఏం వద్దు, నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు. నేను ఒక్క ఇడ్లీయే తిన్నాను. సో ఆ మిస్టేక్ అస్సలు చేయకండి, కొంచెం ఓపిక లేకపోయినా కూడా కొంచెం తినడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో కళ్ళు తిరుగుతాయి, అసలు ఎట్లుంటుందంటే అట్లుంటుంది అనమాట. సో అది చెప్పలేము కూడా, మాటలో చెప్పలేము. సో కొంచెం తింటే బలం ఉంటే మనకి డెలివరీ అవ్వడానికి ఏదైనా కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నన్ను లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. అంటే ఇక అక్కడికి ఎవ్వరు రాకూడదంట, ఇప్పుడు మనకి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎవ్వరు లేదు తెలుసా. నాకైతే ఎలా అంటే అసలు
ఇంక అప్పటికి వెళ్ళేసరికి రూమ్ పెద్దగా ఉంది, రూమ్ అందులో ఓన్లీ నర్సు ఒక ఆయమ్మే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన పేరెంట్స్ని ఎవరిని అలో చేయట్లేదు, అసలు కొంచెం దగ్గరకు కూడా రానియట్లేదు అనమాట. సో ఎందుకంటే ఏంటంటే ఇంత కఠినంగా చేస్తున్నారు మమ్మీ వాళ్ళు అడిగితే, ఏంటండి ఇట్లా పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఇంకా పెయిన్స్ తీయరు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, బాధపడతారు, సో అందుకే మిమ్మల్ని అలో చేయట్లేదు అనేసి చెప్పారు. అమ్మో ఇదేంద్ర నాయన అనిపించింది అనమాట. సో అంత కష్టంగా అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలు ఎలా అంటే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలు నాకు ఏడిపే తక్కువ తెలుసా. అసలు ఎట్లా అనిపించిందంటే అసలు ఎవ్వరు లేరు నా దగ్గరికి సపోర్ట్ చేయడానికి, అంటే కొంచెం ధైర్యం చెప్పడానికి. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసేది ఏం లేదులే కానీ మనకి కొంచెం ధైర్యం ఇవ్వడానికి ఎవరు లేరు. మా మమ్మీ లేదు, మా హస్బెండ్ని రమ్మన్నా కూడా వాళ్ళు అసలు ఎలో చేయట్లేదు. ఇంకా ఫస్ట్ నర్స్ అయితే ఇంకున్నామైతే మా మమ్మీ జస్ట్ నార్మల్గా వస్తేనే వచ్చేస్తుంది. వాళ్ళు కొంచెం ఎట్లుంటారంటే మనం ఏం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం లేవు కదా, డబ్బులు ఇచ్చే ఉన్నాం కదా, డబ్బులే కదా, అంతగానో డబ్బులు తీసుకున్నారు కదా, ఇంత చేయడం కఠినంగా అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది. సో మా మమ్మీ కూడా చాలా ఏడ్చేసింది అనమాట. సో మా హస్బెండ్ కూడా చాలా బాధపడ్డారు, అసలు చూడలేకపోయారు నన్ను ఆ సిచ్యువేషన్లో. ఇంకా నెక్స్ట్ ఇక ఆ నర్స్ డ్యూటీ అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో నర్స్ వచ్చింది. ఇంకా నర్స్ ఏంటంటే కొంచెం దయదలిచి అంటే కొంచెం నా బాధ చూడలేక కాల్ చేసింది, మా హస్బెండ్ కాల్ చేసి కొంచెం కోకోనట్ వాటర్, టీ, కొంచెం ఏమైనా తినడానికి గ్లూకోజ్ వాటర్ ఇట్లా తీసుకురండి అని చెప్తే అప్పుడు అలో చేసింది అనమాట. మమ్మీ వచ్చారు, హస్బెండ్ వచ్చిండు, వచ్చి కొంచెం ఏం కాలే, కొంచెం ధైర్యంగా ఉండు, ఏం కాదు తగ్గిపోతుంది అన్నట్టు కొంచెం అంటే వాళ్ళు ఏం చెయ్యరు, కొంచెం వచ్చినా కూడా కొంచెం ఏంటంటే కొంచెం ధైర్యం అనమాట మనకి. సో ఆ సిచ్యువేషన్లో మనం హెల్ప్లెస్గా ఉంటాం అనమాట. సో ఇక అది తెలియదు కూడా తెలియదు నాకైతే, అంత పెద్ద సిచ్యువేషన్ అంటే నాకైతే అసలు ఆ పెయిన్స్కి ఇంకా పెయిన్స్ ఇండ్యూస్ చేస్తుంటే నాకు అసలు చచ్చిపోద్ది తొందరగా. అసలు కోర్స్ తీసేయండి, నాకు అసలు ఎందుకు ఇంత బాధ అనిపించింది, చాలా అనిపించింది నాకు అసలు నిజంగా. అసలు అంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే శృతి మేడమే ఏంటంటే జరీనా తను పెయిన్స్ తీస్తుందంట, లేకపోతే తీయకపోతే చెప్పండి, వెంటనే ఓటీ అంటే సి సెక్షన్ స్టార్ట్ చేద్దామనేసి చెప్పారంట. సో ఇంకో డాక్టర్ వచ్చేసి నన్ను అడిగారు, ఓకే జరీనా మరి నువ్వు ఇట్లా పెయిన్స్ తీస్తావమ్మా, శృతి మేడం నిన్నే పర్టికులర్గా అడిగారు, మరి ఓకేనా నీకు సి సెక్షన్ చేస్తాము అంటే, నో ఇక అసలు ఏంటంటే ఇక మీరు ఇక సెల్ఫ్ అని చెప్పా కదా, నా అంతటా లేదు, నేను అసలు నో సి సెక్షన్, నాకు అసలు వద్దు, సి సెక్షన్ చేయించుకోను, ఎంత కష్టమైనా పర్లేదు నార్మలే ట్రై చేస్తా అనేసి గట్టిగా కూర్చున్నాను అనమాట. సో వాళ్ళు కూడా ఓకే మరి నీ ఇష్టం, ఇంకా నువ్వు చాలా డైల్యూట్ అవ్వాలి, ఓన్లీ 2 సెంటీమీటర్సే డైల్యూట్ అయింది, ఇంకా 9 ఫింగర్స్ డైల్యూట్ అవ్వాలి నువ్వు అనేసి కొంచెం భయపెట్టడానికి ట్రై చేశారు. కానీ నో నాకు అసలు వద్దు, నేను నార్మలే చేస్తాను, నో ప్రాబ్లం అనేసి గట్టిగా కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు తెలిసేది, చాలామంది చాలా చెప్తారు ఏం కాలే అమ్మా చేయించుకోగా, ఎందుకు ఇంత బాధ పడడం అనేసి చెప్తారు. కానీ మీరు అస్సలు మీకు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం పక్కాగా నేను నార్మలే చేస్తానన్నట్టు మీ సెల్ఫ్గా మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలన్నమాట. సో మీ కాన్ఫిడెన్సే మీకు బూస్ట్ ఇస్తుంది. నాకైతే అదే హెల్ప్ అయిందనమాట. సో చాలా అంటే కాంట్రాక్షన్స్ అవుతున్నాయి, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంచెం కోకోనట్ వాటర్ అవి ఇవి తాగా కొంచెం ఒక ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ వాకింగ్ ఏమంటున్నారు, వాకింగ్ అసలు హార్ట్ బీట్ చూస్తున్నారు, ఒక ప్రతి 10 minutes ఒకసారి బేబీ హార్ట్ బీట్ చూస్తున్నారు. బేబీ హార్ట్ బీట్ చూస్తుంటే నాకు ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతుంది, తట్టుకోలేకపోయాను అసలు. ఆ రోజంతా అట్లా అది పెయిన్స్ అలా అసలు ఒక్కదాన్నే ఉన్నాను, హెల్ప్లెస్ అసలు ఏ సిచ్యువేషన్ అయినా కూడా. ఈ సిచ్యువేషన్ని దాటిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఎలా అంటే ఇంత పెద్ద కష్టమే నేను దాటొచ్చాను, ఒక లైఫ్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నో ప్రాబ్లం అనే అంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది పక్కాగా ప్రతి ఉమెన్కి ఖచ్చితంగా ఇదే పెద్ద గండం అనమాట. సో ఇది దాటేస్తే మొత్తం హ్యాపీ అని అనుకుంటాం, కానీ ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. కానీ ఫస్ట్ తన లైఫ్లో వచ్చే బిగ్గెస్ట్ ఇక ఏదైనా ఉంది అంటే నీ లైఫ్లో అంటే అదే అనమాట. సో ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఫేస్ చేసా అని చెప్పట్లేదు, కానీ ఒక ఉమెన్గా నేను చాలా అంటే ప్రతి ఉమెన్ని చాలా రెస్పెక్ట్ చేయాలి అనేసి. సో ఈ వీడియో ఎవరైనా మెయిన్స్ చూస్తున్నా కూడా కొంచెం ఈ ఇంట్లో ఉన్న ఉమెన్స్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, ఇంత పెయిన్ ఉంటుంది. సో మీకేం తెలీదు, మీరు బయట ఉంటారు, ఏముంది బేబీ రాగానే చేతులు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు, నా బేబీ అనుకుంటారు, ఓకే. కానీ దాని లోపల జరిగే సిచ్యువేషన్ మీకు తెలీదు. అసలు మాకు ఎంత పెయిన్స్ వస్తాయి, అసలు ఎలా భరిస్తున్నాం అనేసి చాలామందికి తెలీదు. సో అది కూడా కొంచెం చూసి ఉమెన్స్కి కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా ఓన్లీ మీ బేబీనే చూసుకోవడం కాదు, మీ వైఫ్ని కూడా కొంచెం టేక్ కేర్ చేసుకోండి. అండ్ అలా అనమాట. సో ఇక సిచ్యువేషన్కి వస్తే ఇక సి సెక్షన్ చేసేస్తామన్నారు. సో నేను సి సెక్షన్ చేసుకోను, నాకు ఎందుకు పెయిన్స్ వస్తున్నాయి, సో నేను నార్మల్గా చేస్తా అనేసి గట్టిగా కూర్చున్నాను. సో గట్టిగా కూర్చుంటే ఏంటంటే ఇక సరే మరి నీకు ఉమ్మనీరు పడట్లేదు, ఉమ్మనీరు తీయాలి అన్నారు. సో మేడం ఉమ్మనీరు తీశారు, ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయాయి. నెక్స్ట్ హార్ట్ బీట్ ఇక మొత్తం డే అంతా అయిపోయాక 11-11:30 ఏమో అవుతుంది. ఇక అసలు బేబీ హార్ట్ బీటు
పుష్ చేయమంటున్నారు. ఇక సిచ్యువేషన్ వచ్చేసింది, డెలివరీ అయ్యే సిచ్యువేషన్. పుష్ చేయమంటుంటే అసలు బేబీ హార్ట్ బీట్ సడన్గా 200కి వెళ్ళిపోయింది. అసలు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు 200 అన్నారు. అప్పటి వరకు నార్మల్ ఉంది. నేను కూడా నార్మల్గా ఉన్నాను, నేనేం టెన్షన్ పడట్లేదు. నాకు వణుకొస్తుంది. అసలు మా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రానివ్వట్లేదు, చూడండి కూడా రానివ్వట్లేదు. కానీ నాకు వణుకొస్తుంది, నా దగ్గర ఎవరు లేరు. అసలు హెల్ప్లెస్ సిచ్యువేషన్, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, పెయిన్స్ నేను చచ్చిపోతాను అన్న సిచ్యువేషన్లోకి నేను వచ్చేసాను. కానీ ఇక ఓకే, నా బేబీ అన్నా సేఫ్గా ఉంటుంది కదా, నేను లేకపోయినా పర్లేదు అన్న ఆలోచన నాకైతే ఫుల్గా వచ్చేసింది. అక్కడ ఇక బేబీ బాయ్ బేబీ గర్ల్ అన్న అసలు ఆలోచన లేదు. ఓకే, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది, ఐమ్ హ్యాపీ, ఓకే సి సెక్షన్ ఉంది, తప్పించుకున్నాను అన్న ఒక ఐడియాలోనే ఉన్నాను. నెక్స్ట్ నా బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అనేసి అనుకున్నాను. కానీ ఫస్ట్ పుష్ చేస్తున్నప్పుడు ఏంటంటే బేబీ హార్ట్ బీట్ 200కి వెళ్ళిపోయి అసలు అక్కడంతా అంటే సైరన్ టైపు గుయి 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 అన్నట్టు అసలు మొత్తం అసలు మిషన్ ఉంటుంది కదా, మిషన్ కూడా అసలు ఫుల్ ఏంటంటే సౌండ్ బాగా చేసింది అనమాట. ఏంటంటే 200 బేబీ హార్ట్ బీట్ వెళ్ళిపోయేసరికి నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఇదేంటి బేబీ హార్ట్ బీట్ 200, నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఏం పుష్ చేయమంటున్నారు, 200 ఉంది, ఓకే హోల్డ్ ఆన్ అనేసి వాళ్ళు అన్నారు. ఇంకా నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఇంత కష్టపడ్డాను, తీరా నా బేబీకి ఏమన్నా అవుతుందా అనేసి చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా నర్స్ ఏంటంటే కొంచెం ఓకే హోల్డ్ జరిగినా కొంచెం నో ప్రాబ్లం, కొంచెం ఫ్రీగా ఉండు, కొంచెం ఏం కాదు, వేరే రూమ్కి లేబర్ షిఫ్ట్ అవుదాము, ఇప్పుడు కూల్గా ఉండే ఏం కాదు, హార్ట్ బీట్ పెరుగుతుంది బేబీది, 200కి వెళ్ళింది, కొంచెం నువ్వు కామ్ డౌన్ అంటే ఓకే అనేసి డీప్ బ్రీత్ తీసుకున్నాను అనమాట. సో ఓకే నో ప్రాబ్లం అని నాకు నేనే ఇక చెప్పుకుంటున్నాను పెద్ద ఏదో ధైర్యవంతుల్లాగా. కానీ ఇక సిచ్యువేషన్ నాకు అసలు ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే నో ప్రాబ్లం అనేసుకొని ఇక ఆపారు. మళ్ళీ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఓకే నో ప్రాబ్లం, నార్మల్గా ఉందన్నారు. నెక్స్ట్ లేబర్ రూమ్ షిఫ్ట్ చేశారు. ఇక డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్, ఎందుకంటే నాకు సి సెక్షన్ కాకుండా నార్మల్ డెలివరీ అయిందన్న అసలు నేనేనా అనిపించింది. అంతగానో హ్యాపీగా ఫస్ట్ ఫీల్ అయింది, అమ్మాయి నాకు నార్మల్ అవుతుంది, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ అనేసి నేను అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మలే కదా అమ్మాయి, నార్మల్ అనుకోవచ్చులే, కానీ వాళ్ళకి ఉంటుంది ప్రాబ్లం. ఏంటంటే సి సెక్షన్ కన్నా నార్మల్కి ఏంటి తేడా అంటే సి సెక్షన్లో కొంచెం లేట్ రికవరీ అవుతాం. నెక్స్ట్ ఒక సపోర్ట్ కావాలి మనకి పక్కాగా. కానీ నార్మల్లో ఏంటంటే మన పనులు చూసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, మన బేబీని మనమే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొందరగా రికవర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో అదే అనమాట. సో ఏదైనా కూడా బర్త్ ఇస్ బర్త్ అంటే రెండు ఏదైనా అంతే. కానీ ఏంటంటే ఓకే నాకు నార్మల్ అయింది అన్న సిచ్యువేషన్లో ఉన్నాను. సో నాకు నార్మల్ అవ్వడానికి కూడా నేను చాలా ఎక్సర్సైజెస్, నేను ఫస్ట్ ఉండే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండే టిప్స్ అయితే నేను కొన్ని ఫాలో అవ్వాను. సో మీకు ఆ టిప్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, పక్కాగా నేను ఇంకో లాంగ్ వీడియో చేస్తాను. ఈ లాంగ్ వీడియో లెంత్ అయిందని అనుకోకండి, నేను ఏంటంటే చాలా డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ఎలా జరిగింది, ఏం జరిగింది, మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఇలా బాధపడకండి అనేసి కొంచెం మోటివేట్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ డెలివరీ అయింది, మా బేబీని తీశారు, ఇట్స్ ఎ బాయ్ అన్నారు అనమాట. అమ్మ అనేసి ఇట్లా పడుకున్నాను. సో ఏంటంటే మేమిద్దరం, మా హస్బెండ్ నేనేమో బాయ్ కావాలని, మా హస్బెండ్ ఏమో గర్ల్ కావాలని, రోజు ఇలా ఫైటింగ్ అనమాట. సో ఇట్లా బుడ్డోడు తిరుగుతుండు, బుడ్డోడు తంతున్నాను, బుడ్డోడు కాదు బుడ్డది అనేసి చాలాసార్లు మేము ఫైట్ చేసేది. కానీ బుడ్డోడు అని బేబీ బాయ్ అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నాకేంటంటే స్టిచెస్ పడ్డాయి అనమాట. సో నార్మల్ అయినా కూడా స్టిచెస్ ఇస్ కామన్, స్టిచెస్ ఉన్నాయి. సో నార్మల్ అయింది కదా అమ్మాయి, ఏముండదు ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. ఆ స్టిచెస్ పెయిన్ ఇంకా ఘోరంగా ఉంటుంది. సో ప్రతి అమ్మాయికి తెలిసే ఉంటుంది. సో ఇక నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. సో అదనమాట. ఇక బేబీ బాయ్ అన్నారు మంచిగా. వాడైతే అసలు ఎట్లా ఏడుస్తున్నాడు అంటే అట్లా ఏడుస్తున్నాడు. ఒకటే ఆ లేబర్ రూమ్ అంతా ఫుల్ దద్దరు వెళ్ళిపోతుంది, అంతగానో గట్టిగా ఏడుస్తున్నారు. మమ్మీ వాళ్ళు ఏమో బయట అయ్యో డెలివరీ అయింది అనుకుంటా, పాప అనేమో బయట అనుకున్నారు. కానీ వీడు ఒక బొడ్డోడు పుట్టిండు అనమాట. సో ఇక బొడ్డు కట్ చేయడానికి, వాడిని క్లీన్ చేయడానికి అది తీసుకెళ్లారు. బేబీ వెయిట్ వచ్చేసి 2.5 అనేసి అన్నారు, చాలా తక్కువ. ఎందుకంటే 9 months స్టార్ట్ అయిన ఓన్లీ 20 daysలోనే పుట్టిండు కాబట్టి ఇంకా మొత్తం 10 months కంప్లీట్ అవ్వలే కదా. సో నా డ్యూ డేట్ కల్లా అయితే ఖచ్చితంగా 3 kgs ఉండేటోడు. కొంచెం ముందు రావడం వల్ల పొట్టోడు కొంచెం ఓన్లీ 2.5 ఉన్నాడు అనమాట. సో ఇక క్లీన్ చేసి వాళ్ళు డ్రెస్సింగ్ కూడా వాళ్ళే చేసేసారు. మొత్తం డ్రెస్అప్ చేసేసి బయటికి తీసుకెళ్తుంటే డాక్టర్ అన్నారు ఫస్ట్ మదర్కి చూపించాలి కదా అంటే మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి నా బేబీని చూపించారు. అసలు మర్చిపోలేను అనమాట సిచ్యువేషన్. ఎంత తెల్లగా ఉన్నాడు, ఇంతే ఉంది హెడ్, చిన్న మూతి చిన్న ముక్కు, చాలా హ్యాపీ అనిపించింది. అసలు నాకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అర్థం కాదు. మై బేబీ నా బిడ్డ అనేసి నేను అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ తీసుకెళ్లారు, ఇక నాకు స్టిచెస్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక అసలు తీసుకెళ్ళి వెంటనే బాక్స్లో పెట్టారనమాట. 2 hours అబ్జర్వేషన్లో ఉంచాలనేసి తీసుకెళ్లారు. ఇక నెక్స్ట్ 2 hours తర్వాత నేను బయటికి వెళ్ళాను. అయితే ఒక half an hourలో నన్ను బయటికి తీసుకెళ్లారు. జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా హస్బెండ్
ఫ్యామిలీని అంతా కలిసాను. అందరూ చాలా అప్రిషియేట్ చేశారనమాట. నార్మల్ చేసావు, చాలా గ్రేట్ అనేసి. ఆ సిచ్యువేషన్ అప్పుడు సిచ్యువేషన్ మనం అసలు ఎప్పుడు మర్చిపోలేము. అక్కడ ఎవరున్నారు, మనకు సపోర్ట్గా ఎవరున్నారు, అది అసలు ఎప్పుడు మర్చిపోలేము. అదైతే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం అనమాట. సో నేను మా మమ్మీని, మా హస్బెండ్ని అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతున్నా అనిపించింది అనమాట. అంత సిచ్యువేషన్లో అసలు చాలా నాకు వాళ్ళే బూస్టింగ్ లాగా అనిపించింది. వాళ్ళు లేకపోతే అసలు ఏమో అనిపించింది. సో ఇదైతే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇక వాళ్ళే ఉన్నారు. ఇక వెళ్ళేసరికి మా డాడీ కూడా ఉన్నారనమాట. సో మా డాడీ కూడా వచ్చేసారు. ఇక అంతా హ్యాపీ, మొత్తం హ్యాపీ. బేబీ బాయ్, నార్మల్ డెలివరీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ లక్కీ అనేసి ఇక ఇప్పుడు ఏంటంటే ఎనస్థీషియా ఇచ్చారు కాబట్టి స్టిచెస్ అప్పుడు నాకు పెయిన్, అంటే స్టిచెస్ వేసేటప్పుడు ఇంకా నాకు ఎనస్థీషియా ఎక్కలేదు. సో పెయిన్ అనిపించింది. ఇంకా తర్వాత మొత్తం అది ఎక్కిన తర్వాత పెయిన్ ఏం లేదు, నార్మల్గా ఉన్నాను. నెక్స్ట్ ఒక 2 hours తర్వాత నా బుడ్డోడిని తీసుకొచ్చారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. మేము ఫోటో కూడా పెట్టాము గిబ్లీ స్టైల్లో. సో అదనమాట మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకొకరు మేము ఇప్పుడు ముగ్గురం అయిపోయాయి అనమాట. సో ఇది మొత్తం డెలివరీ అంత ప్రాసెస్, అసలు ఏం జరిగింది ఏంటనేసి. లెంత్ అయింది అనేసి అసలు భయపడకండి అని బాధపడకండి. ఎందుకంటే మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే అసలు ఈ ఒక్క వీడియో కూడా చాలు. 2 videos చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు అసలు టైం కుదురుతుందో లేదా అనేసి ఇందులోనే చెప్పేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమేమి వీడియో చేయాలంటే నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, రౌండ్ ఫర్ యూ వైఫా అనేసి. సో అది కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, ఇంకా డీటెయిల్గా నేను ఫస్ట్ మంత్ నుండి కన్సీవ్ అయిన దగ్గర నుండి ఏమేమి ప్రాసెస్ స్టార్ట్ చేశాను, అంటే ఎలా నేను మొత్తం 9 months ఎలా క్యారీ చేశాను అనేసి అది కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో చేస్తాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా మన సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మా బుడ్డోడి పేరు కూడా రివీల్ చేస్తాను అన్నమాట. తర్వాత ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, సో ఇండైరెక్ట్గా చెప్తున్నాను. సో మీకు తెలిసే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఏంటి, మొత్తం అసలు లోపల ఉన్న చిన్న మ్యాటర్ ఏంటో కూడా చెప్పేస్తాను అనమాట. సో అది మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.